పెద్ద అంబర్పేటలో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్త బాగోతాన్ని భార్య బట్టబయలు చేసింది. కొద్ది నెలలుగా భర్త ప్రశాంత్ ఇంటికి రాకపోవడంతో భార్య నిలదీసింది. ఫోన్ లాక్కొని చూడగా అందులోని చాటింగ్ చూసి షాక్ అయింది. అనంతరం భర్తను ఫాలో అవడంతో వివాహేతర సంబంధం బండారం బయటపడింది. భార్య శ్వేత తన కుటుంబ సభ్యులతో వచ్చి ఇద్దరిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకుంది. అయితే వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళను భార్య కుటుంబ సభ్యులు చితకబాదగా భర్త ప్రశాంత్ గోడ దూకి పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలు రికార్డ్ అయ్యాయి. కిందికి వచ్చినట్టు పోలీసు తన తండ్రి మరణిస్తే వచ్చిన డబ్బులను వ్యాపారంలో పెడతానని చెప్పి 30 లక్షల రూపాయలు కాజేసినట్లు భార్య వాపోయింది. ఆ డబ్బులతో కారు, స్కూటీ, బంగారం తీసుకుని వెళ్లిన భర్త వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళకి ఇచ్చాడు అని భార్య ఆరోపిస్తోంది. తనకి న్యాయం చేయాలని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాకు ఎట్లా తెలిసిందంటే నాకు 6 months నేను వేరే దగ్గర చేసేదాన్ని, కిసరగుట్ట దగ్గర వేరే విలేజ్ లో చేసేదాన్ని. జూనియర్స్ అందరినీ ట్రాన్స్ఫర్ చేసారు, వచ్చేసిన ఇక్కడ హైదరాబాద్ ఇల్లు కొనుక్కోవచ్చు, పిల్లలు సెటిల్ అవుతారు కదా, మంచిగా ఉండొచ్చు అని నేను అనుకున్నా. వచ్చేస్తే నేను ఎల్బీనగర్, నేను అక్కడ నెలలు రోజులు సంవత్సరాలు గడిచిపోతుంది. ఏంటంటే లాస్ అయినా నువ్వు డబ్బులు అడుగుతావని నేను రావట్లేను అని చెప్పడం. మాకు ఎట్లా డౌట్ వచ్చిందంటే నేను నువ్వుండే కాడికి వస్తా పెద్ద మనుషులలో. నాకు ఎట్లా తెలిసిందంటే నాది 6 months నేను వేరే దగ్గర చేసేదాన్ని, కిసరగుట్ట.